ఆడవారు ఈ వీడియో మీకోసమే. మీరు అందంగా రెడీ అవుతారా? అందంగా రెడీ అవ్వడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసా? నాకైతే చాలా ఎక్స్‌పీరియన్స్. నేను మనసులో బాధ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా రెడీ అయ్యి ప్రశాంతంగా ఉంటా. అప్పుడు నాకు నా మీద చాలా నమ్మకం అనిపిస్తది. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంటది. మనం అందంగా తయారైతే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందంగా కనిపించడం కోసం కాదు, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడం కోసం కూడా మనల్ని మనం శ్రద్ధగా చూసుకోవాలి. మనల్ని మనం శుభ్రంగా అందంగా చూసుకుంటే బయట కనిపించే అందం మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. 30 డేస్ బ్లాగ్ ఛాలెంజ్ లో ఈ వీడియో అయితే 14వ వీడియో. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియో లైక్ చేసి పక్కన హైప్ అని ఉంటది, హైప్ అని కూడా నొక్కండి. అలా హైప్ అని నొక్కితే నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ హైప్ అని నొక్కండి. అలాగే చిన్న కామెంట్ చేయండి. ఆడవారికి అందం అంటే కేవలం ముఖం కాదు, ఆమె ఆరోగ్యం, ఆమె ఆత్మవిశ్వాసం. చిరునవ్వు కూడా అందంలో ఒక భాగమే. తెలుసా మీకు? నవ్వుతూ పలకరించింది అని చెప్పేసి ఎంత అందంగా అనిపించిందో అంటారు. అవును, చిరునవ్వు కూడా మనకు అందాన్ని అలంకరించుకున్నట్లే ఉంటది. అందంగా కనిపించాలంటే చాలా కాస్ట్లీ క్రీమ్స్ వాడాలా? అలా వాడితేనే అందంగా కనిపిస్తారా? అట్లా అనుకుంటే అది అపోహ. మనం ఏ కలర్ అయినా సరే, బ్లాక్ ఉన్నా, వైట్ ఉన్నా, ఏ కలర్ ఉన్నా సరే, మనం న్యాచురల్గా గ్లోగా యాక్టివ్ స్కిన్తో కనిపించాలంటే మనం తీసుకునే ఫుడ్ ముఖ్యంగా అయితే డైలీ ఒక 5-6 లీటర్ల వాటర్ అయితే తాగాలి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది. స్కిన్ హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా స్కిన్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే 1 వీక్ వాటర్ ఎక్కువ తాగి చూడండి, మీ స్కిన్ చేంజ్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ నిజంగా చేంజ్ అవుతుంది. నేనైతే గ్యారంటీ. కుదిరితే మీకు అవైలబుల్గా ఉన్నాయి మీ బడ్జెట్లో అనుకుంటే జ్యూస్లు ఎక్కువ తాగినా కూడా స్కిన్ ఇంకా హెల్తీగా కనిపిస్తుంటుంది. జ్యూస్తో పాటు వాటర్తో పాటు మనం తీసుకునే ఫుడ్ రెగ్యులర్గా ఒకే ఫుడ్ కాకుండా మనం తినే ఫుడ్లో అన్ని రకాల విటమిన్స్ అందేలా ఉన్న ఫుడ్ తీసుకుంటే కూడా మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. మన స్కిన్ ఇంకా హెల్తీగా యాక్టివ్గా కనిపించాలంటే మెయిన్ నిద్ర. రోజుకి దాదాపు 10 గంటలైనా సరే నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్రపోయినప్పుడు లేవగానే చూడండి మీ ఫేస్ ఎంత స్మూత్గా, ఎంత షైన్ అవుతూ మంచి గ్లో కనిపిస్తుంది. అలాగే కంటిన్యూగా డైలీ 10 అవర్స్ అయితే నిద్రపోవడానికి అయితే ట్రై చేయండి. నిద్రపోవడం వల్ల హెల్తీ స్కిన్ ఉంటుంది, ఫేస్ కూడా చాలా గ్లో కనిపిస్తుంటుంది. దీంతో పాటు కాస్త స్కిన్ కేర్ చేయండి. స్కిన్ కేర్ అంటే పెద్ద పనేం కాదు, జస్ట్ డైలీలో ఒక 10 మినిట్స్ అంతే. 24 అవర్స్లో 10 మినిట్స్ స్కిన్ కేర్ చేసుకోవడం చాలా సింపులే కదా. స్కిన్ కేర్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. మీరు బయటకు వెళ్ళేసి రాగానే ఫేస్ మీద దుమ్ము ధూళి పట్టి ఉంటాయి కదా, దాన్ని క్లీన్ చేసుకుంటే చాలు. అదే పెద్ద స్కిన్ కేర్. ఇంకా చెప్పాలంటే డైలీ పడుకునే ముందు అంతకుముందు రాసిన క్రీమ్స్ అట్లా ఏమన్నా ఉంటే సరే అవి పెట్టుకొని అలానే పడుకోకూడదు. సో దాన్ని క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటే చాలు. ఇంకా దీంతో పాటు ఇదైతే అందరు చెప్పట్లేదు, అందరికీ అంటే కొంచెం ఇబ్బందే. ఖచ్చితంగా కుదిరిద్ది అన్న వాళ్ళైతే ఫాలో అవ్వండి. ఏంటంటే మంత్లీ వన్స్ ఒకసారి ఫేషియల్ అయితే చేయించుకోండి. కుదరకపోతే జస్ట్ క్లీనప్ అయినా చేయించుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఏజ్ 30 దాటిన తర్వాత స్కిన్ ముడతలు అనేది వస్తుంటుంది. మంత్లీ వన్స్ అట్లా ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేయించుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మేము చేసే మసాజ్ వల్ల. దానివల్ల స్కిన్ ముడతలు అనేది తొందరగా రావు, అంటే ఏజ్ ముడతలు తొందరగా కనిపించవు. అందుకే చెప్తున్నాను, కుదిరితే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఇప్పుడు నేను ఖచ్చితంగా చేయించుకోండి అన్నాను అనుకోండి, ఈమె పార్లర్ కాబట్టి అలా చెప్తుంది చేయించుకోండి అని. కానీ నిజం చెప్పాలంటే మంత్లీ వన్స్ ఫేషియల్ చేయించుకోవడం వల్ల స్కిన్ టైట్నింగ్ అనేది అవుతుంది. దానివల్ల చర్మ ముడతలు కనిపించవు కదా, తొందరగా రావు. ఇంకా దీంతో పాటు కొంతమంది ఎండలో ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంది. ఎండలో పని చేసినా చేయకపోయినా సరే ఎండకు బయటకు వెళ్ళేటప్పుడు అయితే స్కిన్ కేర్ అయితే చేసుకోండి. స్కిన్ కేర్ అంటే పెద్దగా క్రీమ్స్ ఏం కాదు, సన్ స్క్రీన్ లోషన్. అది బడ్జెట్లో దొరుకుతుంది, ఇంకా కావాలంటే హై బడ్జెట్లో కూడా ఉంటుంది. కాకపోతే మన వీలుని బట్టి మీకు ఏ బడ్జెట్ అయితే వర్తబుల్ అవుతుందో ఆ బడ్జెట్లో తీసుకొని ఖచ్చితంగా స్కిన్కి అయితే సన్ స్క్రీన్ లోషన్ అయితే వాడండి. ఇంకా మంచిగా మీకు కుదురుతుంది అనుకుంటే మాత్రం స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్కి సూట్ అయ్యే సన్ స్క్రీన్ లోషన్ ఏదైతే చెప్తారో అది కంటిన్యూ చేయండి. అలా అయితే ఇంకా స్కిన్కి ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకున్నట్లు ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఎందుకు ఇప్పుడు అవసరమా రెడీ అవ్వడము, ఈ స్కిన్ కేర్లు ఇవన్నీ అవసరమా, మనం అడిగిపోతున్నాం అని చెప్పేసి అనుకుంటారు. ఇంట్లో వంట చేసినప్పుడు హీట్ తగులుతుంది కదా, అది కూడా స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. వంట చేసేటప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని వంట చేయండి. ఇదైతే పాటించే వాళ్ళకే చెప్తున్నా. వంట చేసేటప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ రెడీ అయ్యి వంట చేస్తారా అనుకుంటారు, కాకపోతే స్కిన్ మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రం చేస్తారు. మీకు కూడా హెల్దీ స్కిన్ కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. నా షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళైతే నా ఫేస్కి అయితే షైన్ అవుతూ ఉంది, బాగుంటుంది నీ స్కిన్, సీక్రెట్ చెప్పారా, మీరే రాసుకుంటారా క్రీమ్స్ అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే నేను ఏ క్రీమ్ సేల్ చేయను, ఏ క్రీమ్ కూడా వాడను.
నేనైతే మార్నింగ్ రెడీ అయ్యి బయటకు వచ్చేస్తా షాప్ దగ్గరికి. వచ్చేటప్పుడు కూడా డైలీ వేర్ క్రీమ్ కూడా అప్లై చేయను. నేను ఎక్కువ స్కిన్ కేర్ చేసుకుంటాను. నాకు కుదిరినప్పుడల్లా ఫేస్ ప్యాక్లు వేసుకుంటాను న్యాచురల్గా. అది క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ వీటితో అయితే నేను వంట చేయడానికి ముందు ప్యాక్లు అట్లా వేసుకొని హెయిర్ ప్యాక్ కానీ లేకపోతే ఫేస్ ప్యాక్ కానీ వేసుకొని వంట చేసుకొని స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి షాప్కి అయితే వచ్చేస్తాను. టైం సేవ్ అవుతుంది నాకు. ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది టైం వేస్ట్ అవ్వకుండా అని. ఇంకా నేనైతే 20 డేస్ నుంచి 30 డేస్ లోపు అయితే మంత్లీ ఒకసారి అయితే ఫేషియల్ అయితే కంపల్సరీ చేయించుకుంటాను. ఇంకా ఈ మధ్య చాలా మందికి పిగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా కొంతమంది అయితేనేమో కలర్ ఎక్కువ అవ్వాలి అన్న ఆశతోనే మెడికల్ షాప్ లో దొరికే క్రీమ్స్ వాడుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు వాడకపోయినా సరే మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరైనా వాడుతున్నా సరే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాంటి క్రీమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఇప్పుడే బంద్ చేయమని చెప్పండి. కలర్ ఇంప్రూవ్ అనేది అది అవ్వదు, అది స్కిన్ డ్యామేజ్ అవుతుంది కానీ కలర్ ఇంప్రూవ్ అయితే అవ్వదు. ఒకవేళ అయినా కూడా ఆ క్రీమ్ వాడినన్ని రోజులే కలర్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మాత్రం మళ్ళీ మీ స్కిన్ ఆ క్రీమ్ వాడడం ఆఫ్ చేసి నార్మల్ స్థితిలోకి వచ్చేస్తుంది. అంటే నార్మల్ అంతకుముందు మీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకే వచ్చేస్తుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగండి, బాగా ఫుడ్ తినండి, ఇంకా దాంతోపాటు సన్ స్క్రీన్ లోషన్ రాయండి. అట్లనే కుదిరితే ఖచ్చితంగా మంత్లీ వన్స్ ఫేషియల్ అయితే చేపియండి. వీటితో పాటు మీకు కుదిరితే మాత్రం డైలీ 1 అవర్ అయితే ఎక్సర్సైజ్ అయితే చేయండి. నిజంగా చెప్తాను, ఎక్సర్సైజ్ చేయడం వల్ల అయితే బాడీ ఫిట్నెస్తో పాటు స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఈ మధ్య అయితే నేను ట్రై చేస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి హెల్తీ స్కిన్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. గుర్తుంచుకోండి, నిజమైన అందం మన మనసులో ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకోవడంలో ఆత్మవిశ్వాసంతో ఉండడం కంటే గొప్ప అలంకరణ మరొకటి లేదు. మీ ఆరోగ్యాన్ని, మీ అందాన్ని ప్రేమించండి, ఎందుకంటే మీరు విలువైన వారు కాబట్టి. ఓకే అండి, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే ఇంతటితో అయిపోతుంది. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే బాయ్. మరి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ చూడడమే కాదు మీ చిన్న చేతులతో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసుకున్న ప్యాక్ అయితే హెయిర్ కండిషనర్ కోసం. ఇది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే వీడియో చూస్తేనే అర్థమవుతుంది. చూసి మీరు పెట్టేసుకోండి ప్యాక్.